అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు స్పెషల్ సెషన్ నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గం పునర్విభజన బిల్లును తీసుకురావాలని కేంద్రం ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడంతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలోనే స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించనున్నారు. విపక్షాల ఆందోళనలతో ఈ సెషన్ అంతా కూడా రసాభాసగా గందరగోళంగా ముగియడంతో సజావుగా సభ సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. సో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడంతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఓ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, గత నెల 20వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కూడా విపక్షాల గందరగోళ నడుమే సభ సజావుగా సాగడం లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో కేంద్రము మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్కి సంబంధించిన 2 బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టేందుకు స్పెషల్గా 3 తేదీలను ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోటి ఇప్పటికే కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. ఈ ప్రత్యేక సమావేశాలలో డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లును తీసుకురాబోతున్నట్టుగా కూడా ఆయనతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ డీలిమిటేషన్ బిల్లు పైన తాము చర్చించేందుకు సిద్ధంగా లేము. దేశంలో ఇంకా అనేక అంశాలపైన చర్చించాల్సిన అవసరం ఉంది. సభలో ఇప్పటివరకు కూడా ప్రధాని కావచ్చు లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటివరకు సభకు రాలేదు. దాదాపు అంటే జూలై 20వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా సభకు రాలేదు. దేశంలో జరుగుతున్న అనేక అంశాలు, నీట్ పేపర్ లీకేజీ వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, చలో సంసద్ రోజు జరిగిన హింసాత్మకమైన ఘటన, పెలెట్స్, గన్స్ వాడకము, ఇతర అంశాలపైన హోంశాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర హోంశాఖను మేము సమాధానం కోసం కోరుతూ ఉంటే సభలో మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో స్పెషల్ సెషన్ పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది కూడా రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే 13వ తేదీ వరకు కూడా, ఈ నెల 13వ తేదీ వరకు కూడా ఈ యొక్క వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి 13వ తేదీన సభను వాయిదా వేయకుండా దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 18వ 19వ తేదీ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 17, 18, 19 ఈ 3 రోజుల్లో ప్రత్యేక సెషన్ని నిర్వహించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తేదీలకు సంబంధించిన అంశాలపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు విపక్ష పార్టీలంతా కూడా ఒప్పుకుంటే ప్రత్యేకమైన పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు ఒకవైపు కేంద్రం సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రజా సమస్యలపైన మాట్లాడేందుకు తాము ప్రతిరోజు కూడా ఇటు స్పీకర్ని వినతి చేస్తున్నప్పటికీ కూడా సభను వాయిదా వేస్తూ సభ సజావుగా సాగకుండా చేస్తున్నది స్పీకరు, మీ ప్రభుత్వం. కాబట్టి వాటిపైన మాట్లాడండి ముందు, ఆ తర్వాత ఈ మహిళా రిజర్వేషన్కు ఇప్పటికే మేము ఆమోదం తెలిపాము, డీలిమిటేషన్ సంగతి తర్వాత మాట్లాడదాం అనేది కూడా ఆయన కేంద్ర మంత్రి ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు తేదీలు ఖరారు అవుతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి గత పార్లమెంటు సమావేశాల్లో కూడా డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చిన సందర్భంలో క్లారిటీ లేకపోవడం, అంటే ఏ నిష్పత్తితోటి సీట్ల పెంపకాలు జరుపుతున్నాయన్న దానిపైన బిల్లులో పొందుపరచకపోవడంతో ఆ సందర్భంగా బిల్లు వీగిపోవడం జరిగింది. మరి మరొకసారి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి అందులో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సునీల్, ఓకే, లెట్స్ సీ. థ్యాంక్ యూ గోపి.